ఏ సందర్భంలో కూడా మీరు చట్టాన్ని మార్చుకోవడానికి కావాల్సినటువంటి విధి విధానాల్ని ఈ సభలో పెట్టలేదు. సభలో పెట్టలేదు, అటు రూల్స్ తయారు చేయలేదు, పాత చట్టాన్ని అమలు చేయట్లేదు. మళ్ళీ పైకి మాత్రం మేము చట్టాన్ని యాజ్ టీజ్గా అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇంతకంటే సభని రాష్ట్రాన్ని తప్పుదో పట్టించేటువంటి ఏది లేదని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. అట్లాగే రూల్స్ గురించి మన మిత్రుడు మాట్లాడారు. మిత్రుడు తారక రామారావు గారు నా పేరు తీసుకొని డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. వారి సభలో నియమ నిబంధనల గురించి తెలుసు. వారు తెలిసినటువంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం న్యాయమా అని అడుగుతూ ఉన్నారు. అధ్యక్ష నిజమే నేను కూడా చాలా బలంగా కోరుకుంటున్నాడు ఈ సభ నియమ నిబంధనల ప్రకారం నడవాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఈ సభ గౌరవం సీనియర్ మంత్రి గారు మీరే రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇదెక్కడ నియమ నిబంధనలు? మీరు అసలు నియమ నిబంధనలు పాలించేటైతే రన్నింగ్ కామెంటరీ చేయకూడదని చాలా స్పష్టంగా ఉంది. మీరు సార్ ఈ రకంగా ఒంటికాల మీద కాంగ్రెస్ సభ్యుల మీద లేస్తారు? కూర్చోండి. పెద్దవాళ్ళు నేను కాదట్లేదు, మీ గురించి నేను కూర్చోండి. మీ విత్ ఆల్ మై రెస్పెక్ట్ ప్లీజ్ సార్, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ సభలో ఏది నియమ నిబంధనల ప్రకారం జరగట్లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాలు వారు చెప్పినటువంటి వారు చెప్పిన దాని మీదే చెప్తా ఉన్నాను. మీరు బడ్జెట్ సమావేశాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి బడ్జెట్ సమావేశాలకు కావాల్సినటువంటి రోజులను కానీ, కావాల్సినటువంటి విధి విధానాలను కానీ, 18 days డిస్కషన్ కానీ, 6 days జనరల్ డిస్కషన్ కానీ ఏది తీసుకోలేదు. ఎవరు కొత్త తీసుకుంటారా అంటే అది కూడా అడాప్ట్ చేసుకోలేదు. అంతేకాదు బేసిక్ ప్రిన్సిపల్ అధ్యక్ష, ఇదే సభలో మీ దృష్టి కూడా తీసుకొని వచ్చాను. నిబంధనల ప్రకారం మనం పోవట్లేదు. బడ్జెట్ మీద మాట్లాడినటువంటి వ్యక్తికి క్లారిఫికేషన్ సందర్భంగా కనీసం ఒక్క సెకండ్ అయినా మైక్ ఇస్తారు అడగటానికి ప్రశ్న. మీరు అదే చైర్లో కూర్చొని నాకు హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ మీద సమాధానం చెప్పిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు గారు మీకు క్లారిఫికేషన్ మైక్ ఇస్తా ఉన్నారు. మీరు సభలో ఆన్ రికార్డ్ మీరు చెప్పారు. ఇచ్చారా అధ్యక్ష? ఈ సభలో దాన్ని ఫాలో అయ్యారా అధ్యక్ష? ఇప్పుడు కూడా మా నాయకుడు కూర్చున్న తర్వాత ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మేము కూర్చున్నాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు లేచి మీకు ఏం తెలివితో చేశారా ఈ బిల్లు అన్నప్పుడు లేచాం తప్ప, అన్నప్పుడు లేచాం తప్ప కాదు కదా. మళ్ళీ అగైన్ యు ఆర్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ లైక్ థింగ్. స్పీకర్ సార్ మీరు 1 minute గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు నేరుగా మళ్ళీ 10 నిమిషాలు గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు నేరుగా సబ్జెక్ట్ మీద మాట్లాడారు అధ్యక్ష. బాగా మాట్లాడారు, సంతోషం. వారి అభిప్రాయాన్ని వారు చెప్పారు అధ్యక్ష. దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేరుగా డైరెక్ట్ గా స్పీకర్ గారి మీదనే ఈరోజు మీరు నిందలు వేస్తూ యు ఆర్ కాస్టింగ్ ఆస్పిరేషన్స్ ఆన్ ద చైర్ అండ్ యు వర్క్డ్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్. సార్, దిస్ ఇస్ నాట్ ఫేర్. దయచేసి నేను కోరుతాను, ఈ సభలో ఏది కూడా పద్ధతి ప్రకారం నియమావళి ప్రకారం నడవడం లేదు అన్న మాట మీరు ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ హౌస్ లో ఉన్నాము, మీరు ఆ చైర్లో ఉన్నప్పుడు మేము కూడా చూసినాం ఏ రకంగా ప్రభుత్వాలు నడిచినవి మేము కూడా చూసినామో. మధ్యాహ్నం 1:30 ఆకలిస్తుంటే వాయిదాలు వేసుకుని పారిపోయిన రోజులు ఉన్నాయి తప్ప ఇప్పుడు 12 గంటలు సభలు నడుస్తా ఉన్న పరిస్థితులు అధ్యక్ష. దయచేసి ఆ రకంగా మాట్లాడొద్దని కోరుతా ఉన్నాను. నేరుగా స్పీకర్ గారి మీద నిందారోపణలు చేసే విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. వారికి ఇంకో విషయం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు రూల్స్ కమిటీని కూడా మనం అమెండ్ చేసుకున్నాం అధ్యక్ష. రిపోర్ట్ కూడా రూల్స్ కమిటీలో వారు కూడా ఉన్నారు, రిపోర్ట్ మనం ఆమోదించుకున్నాము. దాని ప్రకారం ఈరోజు 18 రోజులు పెట్టాలనే ఒక ఆలోచన ఏదైతే వారు ఇప్పుడు ప్రస్తావించారో, కొత్తగా రూల్స్ కమిటీ ఏదైతే మనం వేసుకున్నామో దాని రిపోర్ట్ ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. సభ ఖచ్చితంగా నియమావళి ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం గౌరవ స్పీకర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. మీరు ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నేను కోరుతా ఉన్నా. యూ కెనాట్ క్యాస్ట్ ఆస్పిరేషన్స్ ఆన్ ద చైర్ అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, క్రికెట్ సీజన్ నడుస్తూ ఉంది అధ్యక్ష, నడుస్తూ ఉన్నది. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, మా శాసనసభాపక్షం కాంగ్రెస్ పార్టీది పాకిస్తాన్ క్రికెట్ టీం ఉండేది అధ్యక్ష ఇదివరకు. అందులో ఒకరు కెప్టెన్ గా ఉంటే 10 మంది ఎక్స్ కెప్టెన్లు ఉండేవాళ్ళు అధ్యక్ష. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. వారి నాయకుడు అంటేనే వారికి గౌరవం లేదు అధ్యక్ష. మొత్తంగా ప్రతి ఒక్కరూ తమకు తామే నాయకుడిగా భావించి ఈరోజు ఎవరి పార్టీకి వారు శాసనసభాపక్షాన్ని నడుపుతామంటే ఇదేం పద్ధతి అధ్యక్ష? జానారెడ్డి గారు మాట్లాడతారు, నిరసన చెప్తున్నాం కూర్చున్నామంటారు. శాసనసభాపక్షం వెనకాల ఉన్న వారి పిసిసి ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి మాటను వారు ఖాతరు చేయరు. ఏం పద్ధతి అధ్యక్ష? ఇది శాసనసభాపక్షం ఈ పద్ధతిలో పనిచేస్తుంది అధ్యక్ష? ఇంకా వారు వచ్చి మాకు నియమావళి చెప్తారు, నీతులు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా గౌరవ పెద్దలు నేను కోరుతా ఉన్నా, సబ్జెక్ట్లో మీరు ఎంత మాట్లాడాలనుకున్నారో అంత మాట్లాడినారు.
ప్రభుత్వాన్ని మీరు ఎండగట్టాలనుకున్నారు, ఎండగట్టినారు. మేము తప్పులు చేస్తున్నాం అనుకుంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, స్పీకర్ గారిని అగౌరవపరిచే విధంగా మీరు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఒక పద్ధతిలో నడుస్తున్నది. ఖచ్చితంగా ఇక్కడ ఇండిసిప్లిన్ టాలరేట్ చేయరని ఒక మంచి మెసేజ్ కూడా దేశానికి ఇచ్చుకున్నాము. ఈ రకంగా మీరు లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకొని మీ పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలు ఇక సభావేదికగా మీరు ప్రయత్నం చేస్తామంటే ఇది కుదరదు. ఏ పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం నియమాలకు అనుగుణంగా, శాసనసభ సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద మాత్రం నడవదని గౌరవ పెద్దలు గుర్తించాలని కోరుతా ఉన్నది.